దానికి అనుగుణంగానే మనం మాట్లాడాలి. వెంకటేశ్వర రెడ్డి గారు 1 సెకండ్. చిన్నపరెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి తప్పిదాలు కూడా నమస్కారం సార్. అంటే మీరు చేసినటువంటి తప్పిదాలే ఈ రోజు ఒక్కొక్కటి బద్దలవుతోన్నాయి. సో పాపాల పుట్ట బద్దలవుతుందంటూ కూడా ఇప్పటిదాకా దేని ఉమామేశ్వరరావు అనడం జరిగింది. సో ఫిర్యాదుదారుణ్ణి కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు సృష్టించారు. సో ఆ అన్ని అంశాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో వైసీపీ గతంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతున్నాయో, స్కామ్స్ ఏవైతున్నాయో అన్ని బయటకు వస్తున్నాయి. ద సెకండ్ ఎపిసోడ్ హ్యాస్ స్టార్టెడ్. సో అది వల్లభనేని వంశీతో మొదలైంది అనుకోవాలా? ఏం చెప్తారు ఈ అంశం పైన? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి అని అంటే నాయకత్వాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలి. అది కొంతమందిని కొనో, కొంతమందిని భయపెట్టో, కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసో, ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై నాయకత్వాన్ని అంతా కూడా, పై లేయర్ అంతా కూడా ఇబ్బంది పెడితే కింద లేయర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. మేము తద్వారా రాబోయే రోజుల్లో మరింత కాలం ముఖ్యమంత్రిగా పనిచేయడానికి, ఈ డిస్టర్బెన్స్ లేకుండా పనిచేయడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు కలలుగంటా ఉన్నారు సార్. నిన్నటికి నిన్న హైకోర్టులో జడ్జి గారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి సార్. ఈ పోలీసులు, కింది స్థాయి పోలీసులు కూడా కనీసం జడ్జి గారు చెప్పినటువంటి మాటలను కూడా వినేటటువంటి పరిస్థితి లేదు. అందుకనే జడ్జి గారు స్వయంగా మేము వెళ్ళి చూడాల్సిన పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు, మేము అవసరం ఉంటే మేము రావాల్సి వస్తుంది అని చెప్పేటటువంటి మాటలు కూడా జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ పోలీసుల ద్వారా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఖచ్చితంగా వీరు పోలీసులను అడ్డం పెట్టుకొని కక్షపూరితంగా ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేయటం జరిగింది. ఈరోజు మన జనసేన నాయకులు ఒప్పుకుంటా ఉన్నారు. రెండూ ఉంటాయి అని చెప్పేసి. రెండూ ఉంటే ప్రభుత్వంలో మీరు ఉన్నారు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు, కానీ ప్రజల మీద కక్ష తీర్చుకోవటానికి ఇదే పని కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా, మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారా అని అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రోజులు ఒకేలాగా ఉండవు. ఖచ్చితంగా అలాంటి రోజులు రావాలని, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2 చూస్తారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా చూస్తా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు జనసేన, తెలుగుదేశం కూటమి నాయకులే కాదు, పోలీసు అధికారులు కూడా ఇతర రాష్ట్రం పోయి ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా కేవలం కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి రాగానే మా స్టేట్లోకి మేము వచ్చామని చెప్పేసి వీళ్ళు విపరీత ధోరణిలోకి పోతా ఉన్నారు. చట్టం ఎప్పుడు ఒకళ్ళ వైపే ఉండదు. చట్టం ఎప్పుడు, ప్రభుత్వాలు ఎప్పుడు ఒకవైపే ఉండవు. పోలీసు అధికారులు కూడా తెలుసుకొని ఎక్కడైనా సరే చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మన వంశీ గారిని అరెస్ట్ చేయడానికి ఎటువంటి కారణాలు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు ఏదో ఒకటి చిన్నదో పిచ్చిదో ఎచ్చిదో ఒక కేసు పెట్టేసి అత్యవసరంగా ఒక టీమ్ ఆఫ్ పీపుల్ పోయి అర్ధరాత్రి పూట ప్రయాణాలు చేసేలా తీసుకొచ్చి చేసేటటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న తిరుపతికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించి ఒక మహిళ, అన్నా పవన్ అన్న మీరన్నా నన్ను కాపాడండి అన్న, మీ జనసేన నాయకుడు తిరుపతి ఇన్ఛార్జ్ మమ్మల్ని ఇట్లా మోసం చేశాడని చెప్పి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వీటికి ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని చెప్పేసి ఇవాళకి గుంటూరు, ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఆయన ఆరోగ్యం బాగలేక కొన్ని రోజులు దేవాలయాలకు తిరగడానికి కొన్ని రోజులు పెట్టుకొని ఆయన తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు మహిళల రక్షణ చూసేటటువంటి పరిస్థితి లేదు. చిన్నపరెడ్డి, వెల్కమ్ బ్యాక్ టు ఒక్క నిమిషం. కార్తిక్ గారు ఓవరాల్ ఎపిసోడ్ చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ కంటే ముందు